పల్లెరులు మొలిచే దుబ్బనీళ్ల కరువు. నీళ్లకు ఏం ఏవసం చేసినా ఏ పంటలు పండుతాయి? లక్షలు పెట్టి బోరు వేసినా కొద్దిపాటి నీరు వచ్చే ఏ పంట వేసినా చేతికి వచ్చే వరకు బోరు నీరు పోస్తాడా అనే సందేహం ఆ ఏడు పదుల రైతులను ఆలోచింపజేసింది. బాటన పోయేవారు ఏలెత్తు చూపి గీ నీళ్లకు ఏం వ్యవసాయం చేస్తామనే వాళ్ళు తప్ప ప్రోత్సహించే వారే లేరు. రైతుకు తన మదిలో మెదిలే ఆలోచనలను ఒక్కొక్కటి అమలు చేసి ఎకరం భూమిలో 20 రకాల పంటలను సాగు చేసి పల్లేరులు మొలసిన చోటని పసిడి పంటలు పండించి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఏడుపదుల రైతు వెంకట్రావు. హుస్నాబాద్కు చెందిన మందిని వెంకట్రావు డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారంలోకి దిగాడు. హుస్నాబాద్ పట్టణంలో వెంకట్రావు వ్యవసాయ అవసరాలైన పైపులు, మోటార్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఊరిలో అమ్మ నాన్న ఇచ్చిన వ్యవసాయ భూమి వైపు కన్నెత్తి చూడలేదు. పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో ఒక బిడ్డ హైదరాబాద్లో వైద్యురాలుగా సేవలందిస్తుంది. వృద్ధాప్యం రావడంతో వ్యాపారం బంద్ చేసి దుకాణంను వేరొకరికి లీజుకి ఇచ్చాడు. పుట్టిన ఊరిలో అమ్మ నాన్న ఇచ్చిన ఎకరం వ్యవసాయ భూమిలో ఏదైనా సాగు చేయాలని ఆలోచన తగ్గట్టుగానే 1,50,000తో బోరు వేయించాడు. బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో పంటలు పండించడం కష్టమైనా స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. ఎందుకంటే కూరగాయలను చూసి అందరికీ ఉత్సాహం కలుగుతుంది. ఇంతటి కరువు నేలలు కూడా మీరు నిలబడి పండిస్తున్నారంటే మాకు కూడా చేయాలి అనే ఆలోచన చాలామందికి కలిగింది. కాకపోతే మేము ఏంటంటే ఒకటే తొందరపాటు లేకుండా పశువుల ఎరువులు, గొర్రె ఎరువులు కొద్దిగా ఎక్కువ మొత్తంలో పోయించినాము. 2 గుంటలు 3 గుంటల కోటి వంకాయ, టమాటా, బంతి పువ్వులు, మొక్కజొన్న అంటే అది స్వీట్ కార్న్ మొక్క, అది ఇక్కడ ఎవరు పెట్టకుండా మేము ధైర్యం చేసి పెట్టినందుకు సక్సెస్ఫుల్గా ఉంది. చూసేవాళ్ళు కూడా బాగున్నది అని అంటున్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉంది. కాకపోతే బోరు చాలా వాటర్ తక్కువనే వస్తుంది. ఆ నీళ్ళు ఎంతైతే వస్తున్నాయో అంతమందే మేము చిన్న చిన్న 3 గుంటలు 4 గుంటలు అని ఒక్కొక్క బిట్ చేసుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా పోతున్నాం. కాబట్టి ఒకవేళ వాటరు రాను ఇంకా ఒకవేళ బోరు ఎక్కువ పోసేది ఉంటే ఈ 2 ఎకరాలు మొత్తం కంప్లీట్గా పండించే అవకాశాలు మాకు దొరికేది ఉంటే ఇంకా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ రోజులలో ఇంత నీట్గా ఫర్టిలైజర్ లేకుంటూ పురుగు మందులు లేకుంటే ఏంటంటే రోడ్ దగ్గరనే ఉన్నది కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా తృప్తిపడి సంతోషపడిపోతున్నారు. మా ఇంటి అవసరాలకు కూడా మేము అనుకూలంగా వాడుకుంటున్నాం కాబట్టి మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నది. సరే, కాకపోతే కష్టం చేయవలసి అయితే ఉంది. వ్యవసాయానికి 24 అవర్స్ కంటికి రెప్పలా కాపాడుకుంటేనే మనకు ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాం. వేరుశనగ, బంతిపూలు, మిరప, స్వీట్ కార్న్, బెండ, సోర, వంకాయ, క్యాబేజీ, బీర, కొత్తిమీర, చిక్కుడు, టమాటా కూరగాయలు సాగు చేస్తున్నాడు. స్వల్పకాలిక పంటలు కావడంతో కష్టానికి ఫలితం వస్తుందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పల్లేరులు మొలిచిన చోటనే రైతు ఆలోచనతో పసిడి పంటలు తీసిన పల్లె రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బోరు వేసినప్పుడు కొద్దిపాటి నీరొచ్చింది. ఈ నీళ్లతో ఏ పంటలు పండుతాయని అందరూ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల తక్కువ కాలంలో లాభాలను పొందవచ్చనే ఆలోచనతో స్వీట్ కార్న్, వేరుశనగ, మొక్కజొన్న కూరగాయలు, మిరప వీటికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. 3 గుంటల బంతిపూలు పెడితే 20,000 వచ్చినాయని అన్నారు. మిర్చి 3 నెలల నుంచి కాస్తూనే ఉంది. సాగుకు పని చేయదు అన్న భూమిలోనే రకరకాల పంటలు వేస్తున్నానని అన్నారు. మన చేలలో పండిన కాయలు, పంటలు మన ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. రసాయన పంటలతో పండించిన కూరగాయలు కాక సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు చాలా బాగున్నాయని రోడ్డు వెంట వెళ్తున్న బాటసార్లు అంటున్నారు. మనం వాడే అటువంటి మందులు కూరగాయల్లో కానీ మరియు పంటల్లో కానీ అవి మన యొక్క ఆయుష్ను తగ్గించినాయి. కానీ మళ్ళీ వెనకకు వెళ్ళండి అనే విధంగా కిషన్ నగర్కు చెందినటువంటి ఒక మంచి వ్యవసాయ నిజంగా భూమిపుత్రుడు అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఒక మంతని వెంకట్రావు అనేటువంటి ఒక 70 సంవత్సరాల వ్యక్తి నిజంగా ప్రకృతిలో అనుగుణంగా కాలానికి అనుగుణంగా 80 గుంటలు అంటే తనకున్నటువంటి 2 ఎకరాల్లో అనేక రకాలమైనటువంటి ఒక కూరగాయలను పండిస్తూ 10 మందికి మార్గదర్శకం అవుతున్నాడు. అంత అద్భుతమైనటువంటివి చాలామంది హైదరాబాద్ నుండి కానీ ఇటు జనగాం పోయేటువంటి సందర్భంలో దారినపోయేటువంటి వాళ్ళు కూడా ఆ కూరగాయలను తాజా కూరగాయలను చూసి ఆశ్చర్యపోయి కొనుక్కొని
ఆయన చెప్పేటువంటి ఒక చూపించేటువంటి సందర్భంలో చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక యువకుడు నిరుద్యోగి కానీ ఒక యువకుడు వృధాగా కాలం వృధా చేయకుండా తనకున్నటువంటి 2 ఎకరాల యొక్క వ్యవసాయ భూమిలోనే తక్కువ నీటితోటి ఎక్కువ పంటను తీసేటువంటి ఒక గొప్ప నైపుణ్యాన్ని అక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నిజంగా అతనికి ఆ యొక్క రైతుల పక్షాన మరియు కిషన్ నగర్ గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు.